వెల్కమ్ టు డిఎస్సి 2024 జీకే బిట్ సిరీస్. ఈరోజు మనము సోషాలజీ బిట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో. సంఘశాస్త్రం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన ఆంగ్ల రచయిత ఎవరు? అగస్టే కోమటే. ప్రాథమిక సమూహ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? చార్లెస్ హోటన్ కూలీ. గ్రామీణ సమాజం గురించి ప్రాథమిక అధ్యయనం చేసిన భారతీయ సంఘ శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ ఎంఎన్ శ్రీనివాస్. ఏ. సంఘ సంస్కరణ అనే భావనను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ బి. టాల్కట్ పర్సన్. అనోమీ సిద్ధాంతం ప్రతిపాదించిన సంఘ శాస్త్రవేత్త ఎవరు? బి. ఎమిలీ దుర్ఖిమ్. సామాజిక భాష్యం సోషల్ ఫ్యాక్ట్ భావనను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ సి. ఎమిలీ. భారతదేశంలో కుల వ్యవస్థపై ప్రముఖ పరిశోధన చేసిన సంఘ శాస్త్రవేత్త ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్. క్రాంతి భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఏ. కార్ల్ మార్క్స్. సామాజిక స్థిరత్వం అనే భావన ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఏ. టాల్కట్ పర్సన్స్. సాంస్కృతిక మూలధనం కల్చరల్ క్యాపిటల్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ. పియర్ బోర్డు. సామాజిక నిర్వహణ సోషల్ కంట్రోల్ అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? సి. ఎమిలీ దుర్ఖిమ్. న్యూ రూరల్ సోషాలజీ అనే భావనను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ డి. ఏఆర్ దేశాయ్. ఆర్థిక సామాజిక స్థితి ఎస్ఈఎస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? బి. మార్క్స్ వెబర్. నెక్స్ట్ క్వశ్చన్. సామాజిక అవగాహన సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? బి. మార్క్స్ వెబర్. సామాజిక సంబంధాలు సోషల్ రిలేషన్షిప్స్ అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఏ. చార్లెస్ హోటన్ కూలీ. సాంఘిక పోరాటం సోషల్ కాన్ఫ్లిక్ట్స్ అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ. కార్ల్ మార్క్స్. సామాజిక పోకడ సోషల్ మొబిలిటీ అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ. మార్క్స్ వెబర్. సామాజిక సాంఘికత సోషల్ సోలిడారిటీ అనే భావనను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ ఏ. ఎమిలీ దుర్ఖిమ్. థ్యాంక్ యూ.